హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రూ లవ్ వర్సెస్ ఫేక్ లవ్. అంటే ట్రూ లవ్ కోసం అండ్ అలానే ఫేక్ లవ్ కోసం. అయితే చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు లవ్‌లో లేకపోతే మాత్రం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు లవ్‌లో ఉన్నా కూడా తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఫేక్ లవ్. మీరు తిన్నారా లేదా అనవసరం. మీరు ఎలా ఉన్నారు అనేది అనవసరం. అండ్ అలానే మీకు నో మెసేజెస్, నో కాల్స్ అండ్ అలానే మీ మూడ్ ఎలా ఉందో అనేది అనవసరం. మీరేమైపోయారా అనేది అనవసరం. ఎక్సెట్రా, 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 ఎక్సెట్రా. ప్రతీది కూడా మీకోసం అనేది అనవసరం. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళుంటారు. మీ పనిలో మీరుంటారు. సో, ఇది ఫేక్ లవ్. అయితే ట్రూ లవ్ కోసం మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకి మాత్రం మీరెక్కడున్నారో కావాలి. మీరు తిన్నారో లేదో కావాలి. మీతో గొడవలు కావాలి ప్రతిసారి. అండ్ అలానే గొడవలు ఆడిన తర్వాత కలిసిపోవడం కావాలి. తర్వాత మీరెవరితో ఉన్నారు అనేది కావాలి. మీరు మంచిగా ఉన్నారా లేదా అనేది కావాలి. లేకపోతే మీరు తిన్నారా లేదా అనేది కావాలి. ఎక్సెట్రా, 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 ఎక్సెట్రా అన్నీ కావాలి. మొత్తానికి చెప్పాలంటే విసిగిస్తూ ఉంటారు. లైక్ మదర్‌లాగా, అమ్మలాగా. మన అమ్మ కూడా అంతే కదా! మనల్ని విడిచి కొంచెం దూరం వెళ్తే ఎక్కడికైనా కూడా అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటుంది కదా! మా బాబు తిన్నాడా లేదా? ఎలా ఉన్నాడు? ఇంటికి వెళ్ళకపోతే బేగ భయపడిపోతాడేమో అని చెప్పి. అసలు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? అని చెప్పి. ఇలా మన అమ్మ కూడా అంతే కదా! ఇలా అమ్మ వెళ్ళే ప్లేస్ నుంచి మళ్ళీ మన దగ్గరకు వచ్చినంత వరకు మన కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మది ట్రూ లవ్ కాబట్టి. ఈ వరల్డ్‌లోనే ఒక అమ్మది మాత్రమే ట్రూ లవ్ కాబట్టి. అయితే అమ్మ ఎంత ట్రూగా లవ్ చేస్తదో, అమ్మ ఎప్పుడు ఫేక్‌గా లవ్ చేయదు కదా! సో, ఫేక్ లవ్ కూడా ఉండదు కదా అమ్మ దగ్గర అనేది. అయితే అమ్మ ఎంత ట్రూగా లవ్ చేస్తదో, సో, ముందు చెప్పాను కదా ట్రూ లవ్ అంటే ఏంటి అని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్పేసి. వాళ్ళు కూడా మనల్ని అంతే ట్రూగా లవ్ చేస్తారు. అది ఒక అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. అయితే అమ్మాయి ఎంత ట్రూగా లవ్ చేస్తుందో, అబ్బాయి ఎంత ట్రూగా లవ్ చేస్తున్నాడో, అమ్మ ఎంత ట్రూగా లవ్ చేస్తుందో అనేది వీళ్ళు ముగ్గురు ఉన్నది సర్క్యులేషన్ ఉంటది కదా! వీళ్ళది మాత్రమే ట్రూ లవ్. ముందు చెప్పాను చూసారా? అది ఫేక్ లవ్. అయితే ఇలా మనల్ని ఎప్పుడు కూడా అమ్మ మనల్ని మన అమ్మ ఎప్పుడు మనల్ని మోసం చేయాలని అయితే చూడదు కదా! ఎందుకంటే మన మీద ఎప్పుడు ట్రూ లవ్ చూపిస్తూనే ఉంటది. ఇలా మీ లైఫ్‌లో మన అమ్మలాగా ట్రూ లవ్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్‌లో ఉన్నారు, ఉంటే లేకపోతే లేరు అనేది ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే ఇంకోటేంటంటే ఇలా మన అమ్మలాగా ట్రూగా లవ్ చేసేవాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్.